గుడ్ మార్నింగ్ అంజయ్. సో ఈరోజు మనము జర్నీ బిల్డర్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇక్కడ మనకు స్క్రీన్ షేర్ చేసాం. స్క్రీన్ కనపడుతుంది రాకేష్ ముఖేష్. కనిపిస్తుంది. సో ఇది మనకు జర్నీ బిల్డర్ యూఐ అనమాట. సో ఇక్కడ ఏమంటే మనకు ఫోల్డర్స్ ఉంటాయి. సో ఏ ఫోల్డర్ కావాలో ఆ ఫోల్డర్లో మనం స్టోర్ చేసుకోవచ్చు సపరేట్గా రిలేటెడ్గా. సో ఇవన్నీ మనకు రన్నింగ్లో ఉండేటివి ఆల్రెడీ రీసెంట్ థింగ్స్ అనమాట. సో ఇక్కడ నీకు ఫిల్టర్ ఉంది. నువ్వు కావాలంటే మల్టీ స్టెప్ యావగాలు అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవంతా ఎందుకంటే రిపోర్ట్స్ కోసం నీకు కావాలంటే చూస్ చేసుకోవచ్చు. ఏవైతే రన్నింగ్లో ఉన్నాయో మాత్రం చూడాలంటే కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా ఫిల్టరేషన్ చేయొచ్చు. సో తర్వాత ఇక్కడ గోల్ అనమాట. అంటే మనం ఏదైనా ఒక సైన్ ఇన్ పేజ్ చేస్తే గోల్ పెట్టుకోవచ్చు, క్లిక్స్ ను గోల్ పెట్టుకోవచ్చు, ఓపెన్స్ గోల్ పెట్టుకోవచ్చు, బౌన్సెస్ గోల్ పెట్టుకోవచ్చు. అదే ఏదైనా కూడా గోల్ పెట్టుకుంటే సో అట్లా ఎన్నైనా ఏమో చూసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ యూఐ. సో ఇక్కడ మనకేమంటే క్రియేట్ న్యూ జర్నీ అని కొడితే ఇక్కడ మనకు 3 టైప్స్ ఆఫ్ జర్నీస్ చూపిస్తాయి. మల్టీ స్టెప్, సింగిల్ సెండ్, ట్రాన్సాక్షన్. సో మల్టీ స్టెప్ జర్నీ అంటే మనకేమంటే ఇక్కడ మల్టిపుల్ వేస్గా మనం వాడుకోవచ్చు విత్ డిఫరెంట్ ఎంట్రీ సోర్సెస్ అండ్ మల్టిపుల్ యాక్టివిటీస్ ఆల్సో. సింగిల్ సెండ్ అంటే మనకు ఉండేది ఒకటే డేటా యాక్సెస్ ఎంట్రీ సోర్స్, రిమైనింగ్ మనం పంపించగలదు ఈమెయిల్, ఎస్ఎంఎస్, పుష్ నోటిఫికేషన్లో. ట్రాన్సాక్షన్స్ ఏం జర్నీ అంటే ఇది ఏపీఎస్ ద్వారా పనిచేస్తుంది అనమాట. ట్రిగ్గర్ ఉపయోగిస్తారు, బట్ ఇవన్నీ ఎక్కువ తక్కువ వాడతాం, ఎక్కువ మల్టీ స్టెప్ వాడతాం. ఓకేనా. సో మల్టీ స్టెప్ గురించి చూద్దాం మనం బాగా గట్టిగా. సో ఇక్కడ చూస్తే మనము ఈవెంట్స్. సో ఇక్కడ ఈవెంట్స్లో మనం ఏం చేస్తామంటే ఏపీ ఈవెంట్ అంటే ఈవెంట్ క్రియేట్ చేస్తాం. ఎలా ఈవెంట్ క్రియేట్ చేస్తాం అనేది ఇక్కడ చూడొచ్చు. హిస్టరీ అంటే జర్నీ హిస్టరీ, అంటే జర్నీలు ఇంతకుముందు రన్ చేసినటువంటి ఏవైతే ఉంటాయో లాస్ట్ 24 అవర్స్లో ఎంతమంది మనకు హార్డ్వేర్ అవర్స్ వచ్చినాయి, సాఫ్ట్వేర్ అవర్స్ వచ్చినాయి, సక్సెస్ అయినాయి, ఎంటర్ అయినాయని లాస్ట్ 24 అవర్స్ రిపోర్ట్ చూడొచ్చు నువ్వు ఇక్కడ. సో నువ్వు దీనికి కావాలంటే లాస్ట్ 24 అవర్ని కాస్త నువ్వు మార్చుకోవచ్చు కూడా. ఇక్కడ చూడు 30 డేస్గా కూడా నువ్వు చూసుకోవచ్చు. లాస్ట్ 30 డేస్లో ఎన్ని అయినాయి చూడు. ఇట్లా ఈ విధంగా రిపోర్ట్స్ అనేది కూడా నువ్వు చూసుకోవచ్చు ఇక్కడ. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ హిస్టరీ. టెంప్లెట్ జర్నీ టెంప్లెట్స్ ఇవన్నీ మనం పర్చేజ్ చేసుకోవాలి కావాలనుకుంటే, బట్ ఇవి మనం వాడట్లేదు. సిస్టమ్ ఆప్టమైజేషన్లో ఇక్కడ మనకి ఏమంటే ఇది కూడా ఒక అనాలిసిస్ లాంటిది. సో ఏమేమి జరిగినాయి, సిస్టమ్ ఇంపాక్ట్ ఎంత, ఎంతమంది మనకి ఎన్ని ఎఫిషియెంట్ జర్నీస్ జరిగినాయి, ఇన్ఎఫిషియెంట్ జర్నీస్ ఎన్ని జరిగినాయి, సో ఏం జరిగినాయని మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే. సో మెయిన్ కమింగ్ టు జర్నీస్, క్రియేట్ న్యూ జర్నీ, సో మల్టీ స్టెప్ జర్నీ. సో ఇక్కడ మనకి ఇవన్నీ ఎంట్రీ సోర్సెస్ అనమాట. ఇక్కడ జర్నీ నేమ్ ఇస్తావు, ఇవన్నీ ఎంట్రీ సోర్సెస్. సో మనం కంపేర్ చేస్తే ఆటోమేషన్కి జర్నీ బిల్డర్కి ఏమంటే ఆటోమేషన్లో ఇప్పుడు మనకు వచ్చేసి ఎంట్రీ సోర్సెస్ ఉండేది మనకు షెడ్యూల్ కానీ, ఫైల్ డ్రాప్ కానీ, ట్రిగ్గర్, అవి మూడే. సో దాంట్లో నువ్వు సేల్స్ ఫోర్స్ డేటాను అటాచ్ చేయలేవు. ఏపీ సేల్స్ ఫోర్స్ డేటా అంటే ఇక్కడ ఉంది చూడు, అలా అటాచ్ చేయలేవు. క్లౌడ్ పేజెస్ని అటాచ్ చేయలేవు. ఓకే. సో అలాంటి ఫీచర్స్ అన్ని మనకి ఇక్కడ ఉన్నాయి. రిమైనింగ్ ఇవన్నీ యాప్స్ అనమాట. ఇన్ యాప్, ఇన్బౌండ్, మొబైల్ యాప్, పుష్, ఇవన్నిటికి యాప్ కావాలి. బట్ మనకి యాప్స్ లేవు. 90% ఏ కంపెనీ యాప్ వాడదు. సో యాప్ రిలేటెడ్ థింగ్స్ అన్ని పక్కన పెట్టేచ్చు నువ్వు. ఆల్మోస్ట్ మొబైల్ స్టూడియో కూడా తక్కువ వాడేది, అందుకని మనం ఎక్కువ వాడేది. ఎక్కువ ఎసెన్షియల్ ఈమెయిల్నే మెయిన్ అజెండా కాబట్టి. సో బట్ ఎక్కువ మనం వాడేది దీంట్లో ఏంటంటే డేటా యాక్సెస్ని వాడతాం మనం ఎక్కువ. సో డేటా యాక్షన్ కాకుండా మనం వాడేది ఏంటంటే సేల్స్ ఫోర్స్ డేటా ఎప్పుడైనా మనం సేల్స్ క్లౌడ్కి లింకప్ చేయాలంటే దాని తర్వాత ఏపీ ఈవెంట్, క్లౌడ్ పేజెస్ ఇవి వాడతాం. ఈ 4 ఇవి రిలేటెడ్ ఏంటి వాడతాం. ఆడియన్స్ అంటే ఏంలో మొబైల్ స్టూడియో రిలేటెడ్. ఓకేనా. సో కింద యాక్టివిటీస్ ఉన్నాయి ఇవన్నీ. సో ఈ యాక్టివిటీస్లో రకరకాల టైప్స్ అంటే మెసేజ్ యాక్టివిటీస్ అంటే ఇవి ఈమెయిల్, ఇన్బాక్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ ఇవంతా. అడ్వర్టైజింగ్లో అంటే యాడ్ ఆడియన్స్, యాడ్ క్యాంపెయిన్, ఇవన్నీ ఫ్లో కంట్రోల్లో డెసిషన్ స్ప్లిట్, ఎంగేజ్మెంట్ స్ప్లిట్, జాయింట్స్, పాత్ ఆప్టిమైజర్, ర్యాండమ్ స్ప్లిట్. సో ఇవన్నీ ఒకదానికి ఒక డిఫరెన్స్ వేరియేషన్ ఉన్నాయి. వెయిట్ యాక్టివిటీస్, ఇక్కడ ఉన్నట్టు వెయిట్ యాక్టివిటీస్ ఇవన్నీ వెయిట్ బై అట్రిబ్యూట్, వెయిట్ బై డ్యూరేషన్, వెయిట్ అంటిల్ చార్ట్, ఇవన్నీ మనకు 5 టైప్స్ అనమాట. తర్వాత కింద కస్టమర్ అప్డేట్స్లో పర్సనలైజేషన్, అప్డేట్ కాంటాక్ట్. ఈ కింద ఉండేటివన్నీ సేల్స్ అండ్ సర్వీస్ క్లౌడ్. సో కేస్ అంటే సర్వీస్ క్లౌడ్, అకౌంట్, కాంటాక్ట్, లీడ్ ఇవన్నీ వచ్చి సర్వీస్ సేల్స్ క్లౌడ్ రిలేటెడ్ అనమాట. సో ఇవన్నీ మనకు థియరిటికల్గా ఇంటర్వ్యూలు ఉంటారు. ఎలా అడుగుతారు అంటే వాట్ ఆర్ ద జర్నీ ఎంట్రీ సోర్సెస్ వీ హ్యావ్. సో వాట్ ఆర్ ద జర్నీ సేస్ యూ వర్క్డ్. ఓకే. సో వాట్ ఆర్ ద యాక్టివిటీస్ వీ హ్యావ్, వాట్ ఆర్ ద మెసేజ్ యాక్టివిటీస్ వీ హ్యావ్, వాట్ ఆర్ ద వెయిట్ యాక్టివిటీస్ వీ హ్యావ్, వాట్ ఆర్ ద సేల్స్ అండ్ సర్వీస్ క్లౌడ్ యాక్టివిటీస్ వీ హ్యావ్. ఇవి ఇంటర్వ్యూ క్వశ్చన్లు ఇక్కడ పడేటివి ఈ పార్ట్లో. ఓకేనా. దాని తర్వాత ఓకే. మెయిన్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్లు వచ్చేసి సో వాట్ ఈస్ డెసిషన్ స్ప్లిట్, వాట్ ఈస్ ఎంగేజ్మెంట్ స్ప్లిట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్, వాట్ ఈస్ పాత్ ఆప్టిమైజర్, వాట్ ఈస్ ర్యాండమ్ స్ప్లిట్.
ఇవన్నీ. సో ఇవన్నిటికీ మనకు మన దగ్గర సమాధానంగా మనము నోట్స్ అనేది రాసి పెట్టినాం క్లియర్గా. సో ప్రతి ఒక్కటి నువ్వు లైన్ బై లైన్ కూడా మనం చూసుకోవచ్చు. నో నీడ్ టు వరీ ఫర్ దట్. ఇక్కడ నోట్స్ కూడా నీకు నేను షేర్ చేస్తాను, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను థియరిటికల్గా నీకు వన్ బై వన్. బట్ ఏమంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ థియరీ. ఇక్కడ కంప్లీట్గా థియరీ ఉంటుంది. ఎస్. సో ఇక్కడ నుంచి నేను రాసిన చూడు పైన క్లియర్గా ఇక్కడ నుంచి. సో వాట్ ఈస్ జర్నీ బిల్డర్? సో జర్నీ బిల్డర్ అంటే ఇట్స్ సింగిల్ స్టెప్ మార్కెటింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు సింగిల్ యూజర్తో కూడా నువ్వు ఇక్కడ ఎనేబుల్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నీకు 1,00,00,000 మంది ఉన్నారు అనుకో సబ్స్క్రైబర్లో, 1,00,00,000 మందిని నువ్వు అలో చేయొచ్చు. 1,00,00,000లో నీకు ఎవరిని కావాలంటే వాళ్ళని అలో చేయొచ్చు. సెగ్మెంటేషన్ అంటారు దాన్ని. 1,00,00,000లో ఒకరినో కూడా అలో చేయొచ్చు. దాన్ని సింగిల్ స్టెప్ మార్కెటింగ్ అంటారు. అది ఆటోమేషన్ అది మల్టీ స్టెప్ మార్కెటింగ్. ఎందుకంటే దాంట్లో నువ్వు అట్లా సెగ్మెంటేషన్ చేయలేవు. వాటైతే డేటా యాక్సెస్ ఉంటుందో ఆ డేటా యాక్సెస్ ఉన్న అందరినీ పంపించగలుగుతావు. వాటిలో మళ్ళీ నువ్వు రిస్ట్రిక్ట్ చేయలేవు. ఓకేనా? సో ఇక్కడ ఓకే. మనకి సంబంధించినటువంటి జర్నీ బిల్డర్లో మనం ఏమేమి వాడతాం, సో ఇవన్నీ మనకు ఫీచర్స్ ఉన్నాయని రాసిన. దాని తర్వాత డిఫరెన్స్లు కూడా రాసిన ఇప్పుడు నీట్గా. ఓకే. సో దాని తర్వాత టైప్స్. సో ఇప్పుడే చెప్పిన 3 టైప్స్ ఉన్నాయనేసి, ఆ 3 టైప్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇక్కడ నీట్గా. సో వాట్ ఈజ్ సింగిల్ స్టెప్, మల్టీ స్టెప్ అంటే ఏమిటి అని. సో ఇవి ఎంట్రీ సోర్సెస్. ఓకే. సో ఇవి 10 రాసి పెట్టినా, జస్ట్ అట్లీస్ట్ ఒక 5-6 గుర్తు పెట్టుకుంటే చాలు. దాంట్లో నేను ఇప్పుడు ఏవైతే చెప్పినానో అవి మనం చూపిస్తాం కూడా. సో లైక్ ఏపీ ఈవెంట్ కానీ, క్లౌడ్ బేస్డ్ డేటా యాక్సెస్ కానీ, సేల్స్ ఫోర్స్ డేటా ఇవి మనము చూపిస్తాం. సో వాటి గురించి కూడా నీట్గా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. వాట్ ఈజ్ ఏపీ ఈవెంట్, ఆడియన్స్, క్లౌడ్ పేజీలు అంటే థియరిటికల్ గానీ ఇవన్నీ ఇంపార్టెంట్. సో ప్రాక్టికల్గా ఏం లేదు మనకు వాడైతే. నెక్స్ట్ జర్నీ బిల్డర్ చెప్పాను కదా, యాక్టివిటీస్ అడుగుతారని. సో 5 కేటగిరీస్ ఉన్నాయి మనకి దాంట్లో. మెసేజ్, అడ్వర్టైజింగ్, ఫ్లో కంట్రోల్, కస్టమర్ అప్డేట్స్, సేల్స్. దాంట్లోనే మెసేజెస్ అంటే ఇవన్నీ ఈమెయిల్, ఇన్బాక్స్ ఇప్పుడు చూపించాను కదా అవన్నీ. అడ్వర్టైజింగ్లో ఇవి, ఫ్లో కంట్రోల్లో ఇవి, అప్డేట్ కస్టమర్ అప్డేట్స్లో ఇవి, సేల్స్ అండ్ సర్వీస్లలో ఇవి. సో వీటి వరకు ఇప్పుడు మనం డిస్కస్ చేసినాం. జస్ట్ ఇవన్నీ థియరిటికల్గా నేను చెప్పిండేటివే. సో వాట్ ఈజ్ వాట్ అని తెలియడానికి నీకు. సో ఈ థియరీ ఇంపార్టెంట్. ఓకే. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ కింద ఉండేది. ఓకే. ఇప్పటివరకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పు, ఇంకోసారి చెప్పు. సో నీకు అర్థం కాదు. మనం ఇప్పుడు ఇది వర్క్ చేస్తా అంటే దీని మీద వర్క్ చేస్తాం ఈ జర్నీ బిల్డర్ మీద. జర్నీ బిల్డర్ పైన మనము జర్నీస్ క్రియేట్ చేస్తాం, యూజ్ కేసెస్ క్రియేట్ చేస్తాం. సో యూజ్ కేసెస్ క్రియేట్ చేయాలి అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిపైన ఐడియా ఉండాలి. అంటే ఇప్పుడు మనము ఈ జర్నీ బిల్డర్లో మనం ఏం చేస్తామంటే, నువ్వు ఒక ఈమెయిల్ పంపించినావు అనుకో, సపోజ్ ఎంట్రీ సోర్స్ డేటా యాక్సెషన్ తీసుకున్నావు. ఓకే. ఓకే. డేటా యాక్సెషన్ తీసుకున్నావు. ఇక్కడ ఒక ఈమెయిల్ తీసుకున్నావు. ఇక్కడ ఈమెయిల్ తప్ప వేరే ఏమి తీసుకో, నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి మిగిలిన ఏంటి మనం పని చేయము. ఓకే. ఈమెయిల్ తీసుకున్నావు. సో ఈమెయిల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఈమెయిల్ నువ్వు వాళ్ళకి పంపించవచ్చు. ఓకే. సో దానికైతే ఓన్లీ నీకు సింగిల్ స్టెప్ జర్నీ కూడా సరిపోతుంది. కరెక్ట్. కానీ వాటి కాకుండా ఇప్పుడు ఈ ఈమెయిల్కి నువ్వు ఎంతమంది క్లిక్ చేసినారు, ఎంతమంది ఓపెన్ చేసినారు చూడాలా అంటే ఎంగేజ్మెంట్ స్ప్లిట్ కావాలా. సో ఎంగేజ్మెంట్ స్ప్లిట్ అంటే ఏందనేది మనకు తెలియాల. సో ఎంగేజ్మెంట్ స్ప్లిట్లో ఏముంటాయి? ఎంగేజ్మెంట్ స్ప్లిట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంగేజ్మెంట్ స్ప్లిట్ అంటే ఏమిటంటే, సో ఏవైతే మన ఈమెయిల్ని పంపించిన తర్వాత మనం వాటి నుంచి ఓపెన్స్, క్లిక్స్, బౌన్సెస్ చెక్ చేస్తామో అది ఎంగేజ్మెంట్ స్ప్లిట్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూపించలేదు కదా నీకు సెలెక్ట్ మెట్రిక్స్ అని. ఎందుకు చూపించలేదు? బికాజ్ నువ్వు డిటెక్షన్, నువ్వు ఈమెయిల్ సెలెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఈమెయిల్ ఉంటేనే ఎంగేజ్మెంట్ స్ప్లిట్ పని చేస్తుంది, లేదా పని చేయదు. అంతే కదా, నువ్వు ఈమెయిల్ ట్రాక్ చేయాల్సింది. ఈమెయిల్ లేకుండా ఇంకా నువ్వు దేని ట్రాక్ చేస్తావు, అందుకు చూపించలేదు. సో సెలెక్ట్ మెసేజ్ ఏదో ఒక ఈమెయిల్ తీసుకో. బెటర్ పర్సనలైజేషన్ లేని తీసుకుంటే మనకు మేలు. ఎందుకంటే మళ్ళీ ఎర్రర్లు వస్తాయి. తర్వాత ఇక చూడు, ఈమెయిల్లో నీకు అప్పుడే చెప్పినా కదా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. సబ్జెక్ట్ ఉందా, ప్రియేటర్ ఉందా, పబ్లికేషన్ లిస్ట్, ట్రాక్ క్లిక్స్, సపరేషన్స్, ఇవన్నీ నువ్వు చెక్ చేసుకోవాలి. ఈమెయిల్ ఎప్పుడు తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా. డన్. ఇప్పుడు చూపిస్తుంది ఎంగేజ్మెంట్ స్ప్లిట్.
సెలెక్ట్ మెసేజ్. సెలెక్ట్ మెసేజ్ అంటే ఈమెయిల్ టెంప్లెట్ సెలెక్ట్ చేసినావా. నెక్స్ట్ మెట్రిక్స్. ఇది ఏం చూడాలా అంటే నువ్వు ఈమెయిల్ నుంచి ఏం ట్రాక్ చేయాలా, ఓపెన్స్ ట్రాక్ చేయాలా, క్లిక్ ట్రాక్ చేయాలా, బౌన్సెస్ ట్రాక్ చేయాలా, నువ్వు దేన్ని కల్లా అది సెలెక్ట్ చేసుకోవాలా. అది నీ రిక్వైర్మెంట్ వస్తుంది. వీ టు మూడు ట్రాక్. సెలెక్ట్ చేసుకున్నాం కదా, మూడు సెలెక్ట్ చేసుకున్నాం కదా. కాదు కాదు, సెలెక్ట్ చేయలేవు, ఒకటి మాత్రమే ఏదైనా. ఓకే. ఒకవేళ 3 రిక్వైర్మెంట్లు వస్తే ఇప్పుడు 3 ఎంగేజ్మెంట్ స్ప్లిట్లు తీసుకుంటాం. ఇట్లా మళ్ళీ ఇంకోటి తీసుకోవాలా అంతే. అప్పుడు దీంట్లో ఓపెన్స్, దీంట్లో క్లిక్లు, ఇంకో దాంట్లో బౌన్సెస్లు అట్లా. లేదా 3 జర్నీలు తీసుకుంటావు సపరేట్గా. ఓకే. ఓకే, అది రిక్వైర్మెంట్ బట్టి. బట్ ఇక్కడ ఏమంటే నువ్వు నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క ఉపయోగాలు. అంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్ స్ప్లిట్తో నువ్వు ఏం చేయగలుగుతావు, అప్పుడు రిక్వైర్మెంట్ బట్టి నీకు ఎట్లాగో అట్లా వాడుకోండి. సో ఇట్ ఈస్ వీ కెన్ ఏబుల్ టు ట్రాక్ ద ఈమెయిల్ ఎంగేజ్మెంట్స్ లైక్ ఓపెన్, క్లిక్స్, బౌన్స్. బౌన్సెస్. అంతే అంతే, ఇంకేం లేదు. క్వశ్చన్ క్లియర్. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ స్ప్లిట్. ఎంగేజ్మెంట్ స్ప్లిట్కి ఈమెయిల్ అవసరం లే, సారీ డెసిషన్ స్ప్లిట్కి ఈమెయిల్ అవసరం లే. సో డెసిషన్ స్ప్లిట్ అంటే ఏంటంటే పేరులోనే ఉంది, ఇట్స్ ఏ కండిషన్ సెగ్మెంటేషన్ బేస్డ్ ఆన్ యువర్ కండిషన్. అంటే ఇప్పుడు మన ఇండియా ఉంది, ఇండియా జనాభా 130 కోట్లు అనుకో. దాంట్లో నాకు ఓన్లీ బెంగళూరులో ఎవరున్నారో వాళ్ళు కావాలా అంటే ఏం చేస్తావు, లొకేషన్ ఈక్వల్ టు బెంగళూరు అని పెడతావు. అంటే ఒక కండిషన్ ఇస్తావు ఇక్కడ. బేస్డ్ ఆన్ యువర్ డేటా ఎక్స్టెన్షన్ యూ కెన్ సెలెక్ట్ వన్ కండిషన్. ఇక్కడ ఉన్న చూడు, ఇక్కడ జర్నీ డేటా, కాంటాక్ట్ డేటా అంటే ఏమి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఖచ్చితంగా. మనం ముందు డేటా డిఈ సెలెక్ట్ చేయలేదు కదా ఇంకా మనం. ఇంకా సెలెక్ట్ చేయలేదు, చేయలే చేద్దాం. డి సెలెక్ట్ చేయకపోయినా ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు, నో నీడ్ టు వరీ. ఓకే, డి మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఏమంటే మెయిన్ ఇంపార్టెంట్ జర్నీ డేటా అంటే ఏమిటి, కాంటాక్ట్ డేటా అంటే ఏమిటి. సో జర్నీ డేటా అంటే డేటా ఎక్స్టెన్షన్లో ఉన్నటువంటి డేటా, మాన్యువల్ డేటా. సో ఇది ఒక స్టాటిక్ డేటా. కాంటాక్ట్ డేటా అంటే ఇట్ ఈస్ ఎ లైవ్ డేటా, అంటే యాక్షన్ పర్ఫామ్ అవుతూ ఉంటుంది. లైవ్ డేటాతో నువ్వు ఇక్కడ వర్క్ చేస్తావు. సపోజ్ ఎగ్జాంపుల్, ఒక వెబ్సైట్ సైన్ అప్ పేజ్ని నువ్వు డేటా ఎక్స్టెన్షన్కి అప్లోడ్ చేస్తున్నావు. అప్పుడు ఎవరైతే అక్కడ సైన్ ఇన్ అవుతారో వాళ్ళకి ఇమీడియట్గా నువ్వు వెల్కమ్ ఈమెయిల్ పంపించాలి. అలాంటప్పుడు లైవ్ డేటా కోసం కాంటాక్ట్ డేటా వాడతావు. ఓకే, అర్థమైందా డిఫరెన్స్? మరి జర్నీ డేటా ఎలాంటిది ఉండొచ్చు? జర్నీ డేటా అంటే డేటా ఎక్స్టెన్షన్ డేటా, స్టాటిక్ డేటా. అంటే దాంట్లో మనకేమి చేంజెస్ ఉండదు కదా. మాన్యువల్ డేటా ఆల్రెడీ నువ్వు పెట్టింటావు అంతే, ఇంకా మారదు అది. ఇప్పుడు నువ్వు డేటా సెలెక్ట్ చేయలేదు కాబట్టి నోట్ డేటా టు డిస్ప్లే అని చూపించింది. ఓకే. అంటే జర్నీ డేటా అంటే ఇట్ ఈస్ సేమ్ లైక్ డేటా ఎక్స్టెన్షన్ డేటా, అంటే ఇట్ ఈస్ ద స్టాటిక్ డేటా. దీంట్లో మళ్ళీ నువ్వు ఎటువంటి చేంజెస్ చేసేకి లేదు, ఉన్నదాన్ని వాడుకోవడం. సో దాంట్లో ఎటువంటి లైవ్ డేటా రన్ అవుతా ఉండదు. అర్థమైందా? సో గౌతమ్ డి అని తీసుకుంటాను నేను. ఓకే, ఇక్కడ ఓకే షెడ్యూల్ చూడు, నువ్వు జర్నీని ఆటోమేషన్ కూడా నువ్వు లింకప్ చేయొచ్చు. ఓకే. రన్ వన్స్ అంటే వన్ టైం, రికరింగ్ అంటే నువ్వు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో షెడ్యూల్ చేసుకోవడం. ఓకే. సో జర్నీని ఎప్పుడు నువ్వు ఆటోమేషన్ లింకప్ చేయగలవు అంటే ఏ డేటా ఎక్సెస్ నువ్వు తీసుకుంటానో ఆ డేటా ఎక్సెస్ ఆల్రెడీ మన డేటా ఎక్సెస్లో వాడతా అంటే ఆటోమేషన్లో ఆ డేటా ఎక్సెస్ను నువ్వు ఇక్కడ జర్నీలో తీసుకుంటే యూ కెన్ ఏబుల్ టు యూజ్ ఇట్. అంటే సేమ్ డేటా ఎక్సెస్ను ఆటోమేషన్లో కూడా నువ్వు వాడుతూ ఉండాలి. అప్పుడే నువ్వు ఆటోమేషన్ జర్నీను లింకప్ చేయగలుగుతావు. అప్పుడే ఆటోమేషన్ అనేది చూపిస్తుంది కూడా ఇక్కడ. లేదంటే వేరే డేటా ఎక్సెస్ తీసుకుంటే ఆటోమేషన్ చూపించదు కూడా చూపించదు. అర్థమైంది? లేదు యాక్చువల్లీ. ఓకే, ఇక్కడ ఏమన్నానంటే ఇప్పుడు నేను గౌతమ్ టెస్ట్ డి అని తీసుకున్నా. సేమ్ డి ఆటోమేషన్ ఆల్రెడీ తీసుకున్నా, వాడుతున్నా. కాబట్టి నీకు ఆప్షన్ చూపిస్తుంది ఆటోమేషన్ అనే ఆప్షన్. ఎక్కడ? షెడ్యూల్లో. అవునవును, అక్కడ వచ్చింది ఆటోమేషన్ అనేసి. అదే నేను ఇక్కడ ఈ గౌతమ్ టెస్ట్ డి కాకుండా, అంటే ఆటోమేషన్ లో వాడే డి కాకుండా ఏదన్నా అన్వాంటెడ్ డి తీసుకున్నా అనుకో, వాడని డి, అప్పుడు నీకు ఆటోమేషన్ కూడా బ్లాంక్ చూపిస్తుంది. సపోజ్ ఇది తీసుకుంటా, గౌతమ్ టెస్ట్ 0 రికార్డ్స్ ఉంది కదా,
ఇప్పుడు షెడ్యూల్ లేకపో, ఇప్పుడు ఎడిట్. ఇప్పుడు చూసేవా అసలు ఆటోమేషన్ చూపించట్లేదు నీకు ఇక్కడ. ఓన్లీ ఆన్ ఉమ్, యాక్టివేషన్, స్పెసిఫిక్ టైం జోన్ తప్ప, ఇవి రెండు తప్ప వేరే చూపించట్లేదు. ఎందుకు? బికాస్ దిస్ డి అనేది అసలు ఆటోమేషన్ లో వాడట్లేదు. ఉమ్, ఉమ్, ఉమ్. ఆటోమేషన్ లో వాడుతుంటేనే నువ్వు ఇక్కడ లింకప్ చేయగలవు. ఎందుకంటే రెండు అట్ ఎ టైం రన్ చేయగలవు. ఎందుకంటే ఇప్పుడు నీకు అక్కడ ఏదైనా డేటా ఇంపోర్ట్ చేస్తానా, డేటా వస్తూ ఉన్నా, లేదంటే ఏదైనా డేటా ఫెచ్ చేస్తూ ఉన్నా, ఆ డేటాక్షన్ నుంచి ఇక్కడ ఈ డేటాక్షన్లోకి డేటా వస్తుంది, తద్వారా ఇక్కడ ఈమెయిల్ పోతుంది. ఓకే. అట్లా అన్నమాట. అర్థమైందా? అర్థమైంది. ఎస్ ఆర్ నో ముఖేష్? అర్థమైంది. ఓకే. సో ఇప్పుడు డెసిషన్. సో డెసిషన్ అంటే చెప్పినా కదా, కస్టమర్ యాట్రిబ్యూట్స్ పైన నువ్వు కండిషన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడు, ఇప్పుడు తీసుకో, జర్నీ డేటా వస్తుంది. చూడు వచ్చిందా? ఓకే. చూడు ఇప్పుడు ఫీల్డ్స్ వచ్చినాయి. ఇంతకుముందు వచ్చినాయా? ఉమ్, రాలా. రాలేదు. నువ్వు ఇప్పుడు ఏది కావాలో అది తీసుకోవచ్చు. సపోజ్ ఒక కండిషన్ ఏమని, కంపెనీ. సో ఏమిది, కంపెనీ. ఇప్పుడు కంపెనీలో ఎవరైతే టీసీఎస్ లో పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రమే పావాలా. లేదంటే ఎవరైతే టీసీఎస్ లో పని చేయట్లేదు, నాట్ ఈక్వల్, అంటే కంపెనీ నాట్ ఈక్వల్ టు టీసీఎస్, వాళ్ళకి మాత్రమే ఈమెయిల్ పావాలా. అట్లా నీ ఇష్టం, నువ్వు ఏదైనా కండిషన్ ఇచ్చుకోవచ్చు. ఇంకా ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఓకే. ఇక్కడ పాత్ 1, పాత్ 2. నువ్వు ఇచ్చిన కండిషన్ సక్సెస్ అయితే పాత్ 1, ఫెయిల్యూర్ అయితే పాత్ 2, ఎగ్జిట్. అర్థమైంది? ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంగేజ్మెంట్ స్ప్లిట్ అండ్ డెసిషన్ స్ప్లిట్ అని. ఉమ్. ఇది మోస్ట్లీ క్రిటేరియా బట్టి మనం డిసైడ్ అవుతుంది ఎగ్జాక్ట్, వీళ్ళెలా పోవాలా. ఎగ్జాక్ట్. ఎక్కువ వాడేది మనం ఇవి రెండే. అందుకని నీట్గా నేను నోట్స్ కూడా ఇచ్చిన చూడు. ఇది ఎంగేజ్మెంట్ స్ప్లిట్, ఈమెయిల్ క్లిక్స్ అండ్ ఓపెన్స్ అండ్ బౌన్సెస్. తర్వాత పైన డెసిషన్ స్ప్లిట్కి ఇచ్చిన కండిషన్ చూడు, కస్టమర్ అట్రిబ్యూట్స్ కండిషన్ లైక్ లొకేషన్ ఈక్వల్ టు యూఎస్ఏ, ఏజ్ గ్రేటర్ దాన్ 20 అని ఇచ్చిన నీట్గా ఎగ్జాంపుల్తో సహా. ఇవన్నీ నువ్వు మాట్లాడాలి ఇంటర్వ్యూలో అప్పుడు. సో అర్థమవుతుంది డెసిషన్ స్ప్లిట్ అంటే ఏమిటి. డెసిషన్ అంటే కండిషన్, ఏదో ఒక కండిషన్ ఉమ్, మనకున్న అట్రిబ్యూట్స్లో, మనకున్న ఫీల్డ్స్లో ఏదో ఒక కండిషన్. ఎంగేజ్మెంట్ అంటే క్లియర్, క్లిక్స్, ఓపెన్స్, బౌన్సెస్. అంతే. ఓకే. నెక్స్ట్ జాయిన్. సో జాయిన్ అంటే మనకు పాత్రలన్నీ మల్టిపుల్ పాత్రలు లేకోకుండా ఒకటే పాత్రలోకి తెచ్చుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎట్లా, ఇక్కడ చూడు, ఏడొక ఎగ్జిట్ ఉంది, ఏడొక ఎగ్జిట్ ఉంది, ఏడొక ఎగ్జిట్ ఉంది. అప్పుడు డేటా అనేది మల్టిపుల్ వేస్లో అవుట్ అయిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా ఒకటే ఉహు. వేలోనే అవుట్ కావాలా, ఒకటే వేలోనే ఎగ్జిట్ కావాలా అన్నప్పుడు నువ్వు జాయిన్ వాడుకుంటావు. ఏడుంది జాయిన్, దీన్ని తీసుకొచ్చి ఎడబెడతావు. అప్పుడు చూడు, దీన్ని డ్రాగ్ టు జాయిన్ అంటే ఇక్కడికి డ్రాగ్ చేస్తే అప్పుడు అవి రెండు ఒకటే ప్లేస్లోకి వెళ్ళిపోతాయి. అయింది. ఇప్పుడు ఈ రెండింటికి ఒకటే ఎగ్జిట్ అయింది, కరెక్ట్? ఉమ్. ఇప్పుడు అర్థం కాలేదా? అయినైంది. నెక్స్ట్. అంటే ఇప్పుడు మూడు ఉండేది రెండు అయినా లేదు ఎగ్జిట్లో. ఉమ్. ఇప్పుడు రెండును ఒకటే చేయాలంటే మళ్ళీ దీన్ని ఏం చేయాలి, కిందికి పోయి ఎడబెట్టి, ఇప్పుడు ఇక్కడ ఉంది డ్రాగ్ టు జాయిన్ అని, దీన్ని అంతా పోయి ఎడబెట్టుకో. దీన్ని ముందరే పెట్టాలి, గుర్తుపెట్టుకో, మళ్ళీ వేరే దగ్గర పెట్టకూడదు. అది కరెక్ట్ ప్లేస్ కావడం లేదు. అది చూపిస్తుంది ఆ బ్లూ కలర్ అప్పుడు పెట్టాలి. అయిపోయా. చూస్తువా ఇప్పుడు ఎన్ని ఎగ్జిట్లు ఉన్నాయి? ఒక్కటే ఎగ్జిట్. ఎందుకు ఇలా అంటే, ఇప్పుడు ఒక ఎందుకు? డేటా ఉంటుంది నీకు, ఒక డేటాలో ఖచ్చితంగా నీకు ఎగ్జిట్ క్రైటీరియా అనేది ఉంటుంది. ఎగ్జిట్ క్రైటీరియా ఇక్కడ ఉంటుంది, చేయడం చూడు. ఎగ్జిట్ క్రైటీరియా అంటే ఎగ్జిట్ క్రైటీరియా కూడా నువ్వు ఇస్తావు. ఏమని? ఇది ఇక్కడ జర్నీ డేటాలో ఇస్తావు. ఏమని ఇస్తావు? సో నాకు లాస్ట్ నేమ్ అనేవాళ్ళు, లేదంటే ఏజ్ అనేవాళ్ళు, ఎవరో ఒకరు, ఏదో ఒకటి కండిషన్ సంథింగ్, ఏజ్ అనేవాళ్ళు ఈక్వల్ టు 20 అయితే వాళ్ళు ఖచ్చితంగా ఈ దావ ద్వారానే పోవాల. వాళ్ళు వేరే దావ ద్వారా వాళ్ళు పోకూడదు. అది ఒక క్రైటీరియా నీకు. అంటే ఎగ్జిట్ క్రైటీరియా కన్ఫర్మ్ మ్యాండేటరీ ఏంటది? మ్యాండేటరీ కాదు. కాదా? కాదు 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 కాదు. అవన్నీ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట, ఒక్కోసారి.
సో అన్ని నేర్పించడం నా బాధ్యత కాబట్టి నీకు చెప్తున్నా. ఇప్పుడు అది ఎగ్జిట్ క్రైటీరియా లేదు అంటే అప్పుడు ఏం చేస్తాం? లైక్ అలా వదిలేయడమేనా మూడిటికి? అంతే. ఆ 3 అంటే వదిలేసినా ఒకటే, 1 పెట్టినా ఒకటే, మళ్ళీ నీ ఇష్టం ఎట్లైనా చేసుకోవచ్చు. కానీ బెస్ట్ ప్రాక్టీస్ ఇస్ అలో టు సింగిల్ రూట్. దట్ ఈస్ అ బెటర్ వే. బెస్ట్ ప్రాక్టీస్ ఇప్పుడు అంటే ఇప్పుడు మూడు అలా ఉన్నాయి. ఆ, ఇప్పుడు సింగిల్ సింగిల్ దీనికి జాయిన్ చేశారు కదా, అప్పుడు ఎగ్జిట్ అవును. క్రైటీరియా పెడుతున్నారు. ఉమ్. పెట్టకుండా ఉండాలి అంటే ఎగ్జిట్ పెట్టకోకుండా క్రైటీరియా ఉండాలి లేదు. అని అంటే నువ్వు జాయిన్ చేసినా ఏం కాదు, జాయిన్ చేయకపోయినా ఏం కాదు. ఎగ్జిట్ క్రైటీరియా ఆహా. లేనప్పుడు. ఓకే. ఉన్నప్పుడు ఖచ్చితంగా పెట్టాల్సిందే, ఒకటే రూటే. ఎగ్జిట్ క్రైటీరియా. ఎస్, కరెక్ట్. కానీ ద బెస్ట్ ప్రాక్టీస్ ఏమంటే ఇట్ విల్ గో సింగిల్ వే ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్. అది చెప్తుంది. ఎగ్జిట్ క్రైటీరియా ఉన్నా ఓకే. లేకున్నా బెస్ట్ ప్రాక్టీస్ ఏమంటే సింగిల్ వే. ఓకే, సింగిల్ ఎగ్జిట్. ఎగ్జిట్ క్రైటీరియా అనేది రిక్వైర్మెంట్ పెట్టేది. అంతే, అది రిక్వైర్మెంట్ బట్టి వస్తుంది. నేను చెప్తాండి ఇది ఈ ఎగ్జిట్, ఈ బయట ఎగ్జిట్ ఉంది కదా, ఇది ఇట్స్ ది ఆహా. బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్తున్నా. ఓకే. ఓకే. సింగిల్ ఇన్ సింగిల్ అవుట్ అనేది బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్తున్నా నీకు. ఓకే. సో అలా మూడు అలా ఉన్నా సరే, ఒకటి ఉన్నా సరే డిఫరెన్స్ అయితే లేదు కదా, ఏం లేదు, బట్ బెస్ట్. ఏం లేదు, ఏం లేదు. బెస్ట్ ప్రాక్టీస్. ఇప్పుడు ఒకవేళ 4 వచ్చినాయి అనుకో, చెప్తాను చూడు. ఎగ్జిట్ క్రైటీరియా లేదు, 4 అవుట్కమ్లు వచ్చినాయి, నువ్వు అట్లే వదిలేసినావు. ఓకే, దానివల్ల రిజల్ట్ ఏం మారదు. కానీ రివ్యూ చేసేటప్పుడు మీ టీం లీడరో నీ సీనియర్ ఎంప్లాయో ఎవడో ఒకడు యూ నీడ్ టు జాయిన్ నా ఆల్ వన్ అంటాడు. అట్లా అనుకోకుండా ఉండాలంటే నువ్వు జాయిన్ చేసేది మేలు. అంతే. ఓకే. ఉమ్. అంతే, ఇంకేం లేదు డిఫరెన్స్. ఓకేనా. నెక్స్ట్, పాత్ ఆప్టిమైజర్. సో పాత్ ఆప్టిమైజర్ అంటే పేరులోనే ఉంది ఇక్కడ, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. ఏం లేదు, దీనివల్ల ఉపయోగం ఏమంటే పాత్ ఆప్టిమైజర్ వల్ల ఇలా ఎక్కువ ఉండే వాళ్ళు తగ్గడం. ఇక్కడ చూసావా, ఎప్పుడైనా నీకు అంటే ఇది ఒక టెస్టింగ్ లాంటిది అనమాట. సో ఓన్లీ పాత్ ఆప్టిమైజర్ ఇలా 2 ఈమెయిల్స్ నువ్వు ఏదో అని తీసుకున్నప్పుడు విచ్ ఈమెయిల్ ఈస్ పర్ఫార్మింగ్ బెస్ట్ అని నువ్వు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏబి టెస్టింగ్ లాంటిది ఇది. ఓకే. సో పాత్ ఆప్టిమైజర్ అంటే ఇట్స్ సేమ్ లైక్ ఏబి టెస్టింగ్. నువ్వు 2 ఈమెయిల్స్లో ఏది బెస్ట్ పర్ఫార్మింగ్ చేస్తుందో చూడాలనుకున్నప్పుడు యూ కెన్ చూస్ పాత్ ఆప్టిమైజర్. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే విన్నర్ని సెలెక్ట్ చేయొచ్చు. ఏ ఈమెయిల్ బాగా పర్ఫామ్ చేస్తుంది చూడు, కాన్ఫిగర్ విన్నర్ ఎవాల్యుయేషన్. సో బేస్డ్ ఆన్ ఈమెయిల్ ఎంగేజ్మెంట్ ఆర్ మాన్యువల్ సెలెక్షన్, సెలెక్ట్ ఈమెయిల్ ఎంగేజ్మెంట్. ఈమెయిల్ ఎంగేజ్మెంట్లో క్లిక్ రేటు, ఓపెన్ రేటు, అన్సబ్స్క్రైబ్ రేటు. సో బేస్డ్ ఆన్ ఓపెన్ రేట్ ప్రకారంగా నువ్వు విన్నర్ని సెలెక్ట్ చేయొచ్చు. సో తద్వారా నీకు ఏమవుతుందంటే ఆ ఈమెయిల్ని నువ్వు వాడుకోవచ్చు. ఇప్పుడు నీకు 2 ఈమెయిల్ ఉన్నాయి, ఏ ఈమెయిల్ బాగా పర్ఫామ్ చేస్తుందో తెలియదు నీకు, అలాంటప్పుడు ఇది వెరిఫై చేసుకో. ఓకే, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పాత్ ఆప్టిమైజర్. వీ కెన్ టెస్ట్ ద ఈమెయిల్స్ బై బేస్డ్ ఆన్ ద విన్నర్ సెలెక్షన్ లైక్ engagement or manual selection. So engagement I can select it like based on open rate or click rate or unsubscribe rate. అర్థమైంది, దట్ ఈస్ పాత్ ఆప్టిమైజర్. ముఖేష్, ఓకే ఆర్ నాట్? ఓకే. నెక్స్ట్, ర్యాండమ్ స్ప్లిట్. సో ర్యాండమ్ స్ప్లిట్ అంటే ఏం చెప్తుంది అంటే ఇది పేర్లోనే ఉంది చూడు, నువ్వు అప్ టు 10 పాత్స్ డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో మల్టిపుల్ పాత్స్ నువ్వు అవుట్కమ్ చేసుకోవచ్చు. ఎందుకు ఇలా చేయొచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ చూసావా, ఇంకా 2 పాత్స్ ఉన్నాయి, 3 పాత్స్, 4 పాత్స్. అంటే ఒక పాత్కి హై ప్రియారిటీ ఇచ్చుకోవచ్చు. తద్వారా ఏం చెప్తుంది చూడ, యాజ్ ఈచ్ కాంటాక్ట్ రీచెస్ దిస్ యాక్టివిటీ ఇట్ ఈస్ అసైన్డ్ ఏ పాత్ దట్ ర్యాండమ్ బేస్డ్ ఆన్ ద డిస్ట్రిబ్యూషన్ యూ సెలెక్ట్. పాత్స్ ఆర్ పాపులేటెడ్ ర్యాండమ్లీ సో ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాంటాక్ట్ ఇట్స్ ఎవర్ ఆర్ ఈచ్ పాత్. అంటే ఇప్పుడు నీకు డేటా అనేది ఎక్కువ ఫ్లో కావాలనుకో ఈ వేలోనే, అప్పుడు ఈ వేకి చూడు నువ్వు 90% ఇచ్చినావు, రిమైనింగ్ వేకి లెస్ పర్సెంటేజ్ ఇచ్చినావు బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. అంతే. సో ఆల్వేస్ మనము ఈ పాత్ ఆప్టిమైజర్ ర్యాండమ్ స్ప్లిట్ అయితే వాడం. ఆల్వేస్ మనం వాడేది ఏమప్ప అంటే దీంట్లో డేటా ఎక్స్టెన్షన్, ఈమెయిల్, ఎంగేజ్ స్ప్లిట్, డెసిషన్ స్ప్లిట్, అప్డేట్ కాంటాక్ట్, ఇవి వాడుతూ ఉంటాం రెగ్యులర్గా మనం. ఓకేనా. బట్ వీటి వల్ల ఏమంటే ఉపయోగాలు తెలియాలి, నీకు ఇంటర్వ్యూలు అడుగుతారు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ర్యాండమ్ స్ప్లిట్. పాత్ ఆప్టిమైజర్ యూజ్ చేయమా? పాత్ ఆప్టిమైజర్ కూడా వాడాం. పాత్ ఆప్టిమైజర్ టెస్టింగ్ కోసం అన్నమాట ఇది. ఇప్పుడు నీకు 2 ఈమెయిల్ డిజైన్ చేసి పెట్టింటారు, ఏ ఈమెయిల్ బాగా పర్ఫామ్ చేస్తుందో తెలియదు నీకు, నువ్వు కనుక్కోవాలి. ఎందుకంటే నువ్వు ఒక ఈమెయిల్ ప్రమోట్ చేయాలనుకుంటాను, అన్ని ఈమెయిల్ వాడాలి కదా, వాడాలని అనుకోవట్లేదు నువ్వు. అట్లాంటప్పుడు ఆ ఈమెయిల్ ఏది బెస్ట్ పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటే పాత్ ఆప్టిమైజర్ వాడుకోవచ్చు. ఓకేనా.
బట్ ఇది రెగ్యులర్ గా ఈమెయిల్స్ వాడరు. అంటే దీని ముందు లైక్ షేబా వెల్కమ్ ఈమెయిల్ ఉంది కదా, సో దీని రిలేటెడ్ గా టెస్టింగ్ అవుతుంది అంతేనా? అలా కాదు, ఇక్కడ సెలెక్ట్ చేసే రెండు ఈమెయిల్ నువ్వు ఇక్కడ రెండు ఏ సెలెక్ట్ చేస్తావో ఆ రెండు ఈమెయిల్లో ఏది బెస్ట్ పర్ఫార్మెన్స్. అంటే మనం ఇక్కడ ఆల్రెడీ ముందు షేబా వెల్కమ్ ఈమెయిల్ మీద. దీనికి దీనికి సంబంధం లేదు, దీనికి దీనికి సంబంధం లేదు. అసలు నేను ఒక యూస్ కేస్ చెప్పట్లేదు, నేను జస్ట్ యాక్టివిటీస్ ఉపయోగాలు చెప్తున్నా అంతే, నీకు యూస్ కేస్ చెప్పలేదు. సో ఇదేమి రిలేటెడ్ టు నాట్ దిస్ డేటా ఎక్స్టెన్షన్, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ దిస్ డేటా స్ప్లిట్, ర్యాండ్ స్ప్లిట్, దీనికి దీనికి సంబంధం లేదు, అసలు దేనికి సంబంధం లేదు దీంట్లో. ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్గా ఒక యూస్ కేస్ కాదు ఇది అసలు, అంటే ఒకదానికొకటి సంబంధం లేదు. నేను ఫస్ట్ యాక్టివిటీస్ అన్ని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, దేని ఉపయోగం ఏంది అని, అది బేస్డ్ ఆన్ యూస్ కేసులను బట్టి మారిపోతుంది. ఓకేనా? ఓకే. సో పాత్ ఆప్టమైజర్ ఏం మనం రెగ్యులర్గా వాడం. పాత్ ఆప్టమైజర్ ఎప్పుడు వాడతావు? నీకు ఎప్పుడైనా ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, దసరా పండగ ఉంది, దసరా పండగ కూడా నువ్వు ప్రమోట్ చేయాలనుకుంటున్నావు, నువ్వేమో ఈమెయిల్ అన్ని డిజైన్ చేయించినావు, దాంట్లో అన్ని బాగున్నాయి, కానీ అన్ని ఈమెయిల్కి నువ్వు డబ్బులు పెట్టి సెండ్ చేయలేవు కదా, అన్ని క్లయింట్కి పంపించలేవు కదా, కస్టమర్లకి ఏదో ఒకటి పంపించాలి. అలాంటప్పుడు బెస్ట్ ఆఫ్ వన్ సెలెక్ట్ చేయాలి. ఎలా సెలెక్ట్ చేస్తావు? బేస్డ్ ఇన్ ద పర్ఫార్మెన్స్. అంటే ఇప్పుడు ఒక 100 మందిని తీసుకుంటావు, ఆ 100 మందికి ఈ రెండు ఈమెయిల్ పంపిస్తావు, ఈ రెండు ఈమెయిల్ పంపిస్తే తెలిసిపోతుంది ఎంత, ఒక వారం లోపల, ఒక 2 రోజుల లోపల ఏ దానికి ఎక్కువ క్లిక్స్ వచ్చినాయి, ఏ దానికి ఎక్కువ బౌన్స్ వచ్చినాయి. గాట్ ఇట్. ఇప్పుడు సినిమా ఉంది, ట్రైలర్ 1 ట్రైలర్ 2, బేస్డ్ ఆన్ హైప్ దేనికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, దేనికి ఎక్కువ క్లిక్స్ వచ్చినాయి, ఎలా అట్లా సేమ్ అంతే. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ వర్క్. ఓకే, ర్యాండమ్ స్ప్లిట్ కూడా అంతే, ఇట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ వర్క్. బట్ ఎందుకు నీకు చెప్పాలి అంటే, నేను ఇంటర్వ్యూలు అడుగుతారు ఇవన్నీ, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పాత్ ఆప్టమైజర్, వెన్ యూ కెన్ యూజ్ పాత్ ఆప్టమైజర్. సమ్ టైమ్స్ పాత్ ఆప్టమైజర్ కి ఏబీ టెస్టింగ్ కి డిఫరెన్స్ ఏమని అడుగుతారు, కానీ ఏబీ టెస్టింగ్ లో నువ్వు ఎలా అంటే అది మనకి యాక్సెస్ లేదు ఇక్కడ. సో ఏబీ టెస్టింగ్ గురించి కూడా రాసిన నేను ఇక్కడ క్లియర్ గా, ఎందుకంటే ఇవన్నీ ఇంటర్వ్యూలు అడుగుతారు, అందుకని రాసి పెట్టాను నీట్గా. చూడు, పాత్ ఆప్టమైజర్కి అయితే నువ్వు టెస్ట్ చేసేది ఓన్లీ 2 ways. నెంబర్ 1 ఎంగేజ్మెంట్, ఓపెన్ క్లిక్ అన్సబ్స్క్రైబ్. నెంబర్ 2 మాన్యువల్ సెలెక్షన్. బట్ ఏబీ టెస్టింగ్ నువ్వు చేయాలి అంటే ఇట్ కెన్ బి ద 6 types బేస్డ్ ఆన్ సబ్జెక్ట్ లైన్, బేస్డ్ ఆన్ ఈమెయిల్స్, బేస్డ్ ఆన్ కంటెంట్, బేస్డ్ ఆన్ ఫ్రమ్ నేమ్, బేస్డ్ ఆన్ సెండ్ డేట్ అండ్ టైం, బేస్డ్ ఆన్ ప్రీ ఎంటర్. ఇన్ని కేటగిరీస్గా ఏబీ టెస్టింగ్లో నువ్వు టెస్ట్ చేసి ఏ ఈమెయిల్ బాగా పర్ఫామ్ చేస్తుందో చెక్ చేస్తావు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏబీ టెస్టింగ్ అంటే పాత్ ఆప్టమైజర్ అని నువ్వు ఇంటర్వ్యూలో చెప్పాలి. ఓకేనా? ఓకే. ఇక్కడ ఓకే, చిన్న నీకేంటి డౌట్. పాత ప్రాక్టికల్ చేసి ఆప్టిమైజర్ లో చూపించని అడగరు. చెప్పు చెప్పు. పాత ఆప్టిమైజర్ మాన్యువల్ సెలెక్షన్ అది ఎలా జరగచ్చు? మాన్యువల్ సెలెక్షన్ అంటే మనమే సెలెక్ట్ చేస్తాం, అంటే మనమే విన్నర్ని చూజ్ చేసుకుంటాం. ఓకే. సో అది ఎక్కువ సెలెక్ట్ చేయము. సో నువ్వు ఇంటర్వ్యూలో కూడా చెప్పాలి, వి విల్ చూజ్ ఆల్వేస్ ఎంగేజ్మెంట్ అని. వై అంటే మాన్యువల్ సెలెక్షన్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ ప్రాసెస్, మాన్యువల్ సెలెక్షన్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ వే ఆల్సో. సో దట్స్ వై వీ కెన్ చూస్ ఎంగేజ్మెంట్. ఎందుకంటే మనం అక్కడ 100 మంది సెలెక్ట్ చేస్తుంటే ఎందుకు, ఎంతమంది క్లిక్ చేస్తారో ఎంతమంది ఓపెన్ చేస్తారో బట్టే కదా మనకి, అంతేనా కదా? అవును. అది. సో ఇంటర్వ్యూలు ఏమంటే ఇట్స్ ఏ డైరెక్ట్ క్వశ్చన్, నువ్వు డైరెక్ట్ ఆన్సర్ చెప్పాలా. ఇక్కడ నేను ఏం రాసినా అది అంతే. ఓకే, సో థియరిటికల్ క్వశ్చన్స్ అనమాట ఇవి. నీకు దీంట్లో ఏమి మళ్ళీ లూప్ హోల్స్ అట్లాంటివి ఏంటి అడగరు. వాట్ ఈస్ పాత్ ఆప్టమైజర్, వాట్ ఈస్ ఏబీ టెస్టింగ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్, ఇంతే. ఏదానికున్నా ఒకటే ఆన్సరే. ఓకే, వాట్ ఈస్ ఎంగేజ్మెంట్ స్ప్లిట్, వాట్ ఈస్ డెసిషన్ స్ప్లిట్. చూడు ఇక్కడ క్లియర్గా కూడా రాసిన నేను నీకు అర్థం అవడానికి, ఎందుకంటే ఇవంతా ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అనమాట. ఇంటర్వ్యూలు ఇట్లాంటివన్నీ పడతా ఉంటాయని నేను బోలెడు ఇంటర్వ్యూలు ఇస్తా ఉంటా కాబట్టి నాకు తెలుసు, కాబట్టి నేను అందుకే అదే పనిగా మీకోసం రాసి పెట్టాను. ఎందుకంటే జర్నీ అనేది కోడింగ్ ఉండదు కాబట్టి వాడిని నేమ్ అడగట్లేదు, వాడు తిప్పించిన మళ్ళీ ఇచ్చిన థియరీ క్వశ్చన్లు అడగల. నెక్స్ట్ ర్యాండమ్ స్ప్లిట్ అంటే కూడా రాసిన. నెక్స్ట్ వెయిట్ యాక్టివిటీస్ ఇక్కడ రాసిన చూడు, వెయిట్ యాక్టివిటీస్ మొత్తం 6 ఉన్నాయి మనకి. దానిలో వెయిట్ బై అట్రిబ్యూట్ ఎక్కువ మెయిన్ ఇంపార్టెంట్. వెయిట్ బై అట్రిబ్యూట్ అంటే ఇక్కడ ఉన్నాయి మనకి ఇవన్నీ. ఇవి వెయిట్ బై అట్రిబ్యూట్ అంటే వెయిట్ అంటేనే తెలుసు నీకు ఏమని, సో ఆగల్లా అని. దేనికోసం ఆగల్లా? సో యాట్రిబ్యూట్ కోసం, యాట్రిబ్యూట్ కోసము నువ్వు ఆగల్లా. చూడు అదే ఇంటూ చూపిస్తాను చూడు, నువ్వు ఎక్కడ పెట్టాలో ఎక్కడ పెట్టకూడదు కూడా అదే చూపిస్తుంది.
అట్రిబ్యూట్స్ అంటే మామూలుగా యాట్రిబ్యూట్స్ అంటే ఏంటో చెప్పు నువ్వే మళ్ళా. ఫీల్డ్స్ కదా. ఓ ఈమెయిల్ ముందర డేటా యాక్సెషన్లో ఫీల్డ్స్ ఉంటానులా, అవి యాట్రిబ్యూట్స్. చూడు, ఏ దాన్ని బట్టి నువ్వు దాన్ని బట్టి ఒక ఫీల్డ్స్ ఉంటాయి దీంట్లో. చూడు, క్లిక్ డేట్. సో బేస్డ్ ఆన్ క్లిక్ డేట్ నువ్వు, సో క్లిక్ అయితేనే నువ్వు ఏం చేయాలా, 1 డే ఆఫ్టర్ క్లిక్ డేట్ తర్వాత నువ్వు ఈమెయిల్ పోవాలా అని. అంటే ఎవరైనా కానీ క్లిక్ చేసినా 1 డే తర్వాత ఈమెయిల్ పోవాలి, అట్లా వెయిట్. ఇది వెయిట్ బై డ్యూరేషన్, అంటే సమయం అనమాట. ఇవన్నీ వెయిట్ బై డ్యూరేషన్లే. మనం ఇప్పుడు వాడుతున్న వెయిట్ బై డ్యూరేషన్, 1 డే 2 days అని ఇచ్చినామే, ఇవి డ్యూరేషన్లు. వెయిట్ అంటిల్ చాట్ అంటే ఏదైనా మెయిల్, ఏదైనా మెసేజ్ వచ్చిన తర్వాత ఇది వాడంలే. వెయిట్ అంటిల్ డేట్ అంటే ఏదైనా ఒక డేట్, ఒక స్పెసిఫిక్ డేట్ వరకు నువ్వు ఆగాలి, నువ్వు ఈమెయిల్ పోకూడదు ఇంకా, ఆ డేట్ వరకు నువ్వు ఆగాల్సిందే. ఓకే, అట్లా. నెక్స్ట్ ఈవెంట్ అంటే ఏదైనా యాక్షన్. యాప్, సో యాప్ మనం వాడంలే, వదిలే. పుష్ కూడా యాపే, అట్లా. సో అవన్నీ డిఫరెన్స్లో. సో చాట్ రెస్పాన్స్ అన్నా సరే అది యాపే యాప్ కదా, రిలేటెడ్ మొబైల్. అంతే కదా, ఇంకా చాట్ అంటే కూడా యాపే. నెక్స్ట్ అప్డేట్ కాంటాక్ట్. సో అప్డేట్ కాంటాక్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ నువ్వు డేటాని క్యాప్చర్ చేస్తావు ఇంటూ యువర్ డేటా ఎక్స్టెన్షన్ అనమాట. ఇక్కడ నువ్వేమంటే ఒక కండిషన్ ఇస్తావు ఈ అప్డేట్ కాంటాక్ట్లో. ఎవరైతే, నాకు సపోజ్ ఒక డేటా ఎక్స్టెన్షన్ సెలెక్ట్ చేసుకో, ఆ డేటా ఎక్స్టెన్షన్లోకి నువ్వు ఇచ్చే కండిషన్ ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ ఇస్తావు కండిషన్ ఏమని, సపోజ్ ఈమెయిల్. సో ఎవరైతే ఈమెయిల్ anji@RDT సంథింగ్ ఈ జీమెయిల్ ఉంటుందో, వీళ్ళు వస్తా అంటే నాకు, వీళ్ళు ఏం కావాలా, నాకు వెంటనే ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ నా డేటాకి స్టోర్ అయిపోవాలా. ఈ కండిషన్ ఇచ్చినావు, ఏజ్ ఇచ్చుకో, లొకేషన్ ఇచ్చుకో, ఏదైనా ఇచ్చుకో. సో అది మ్యాచ్ అవుతానే ఆ డేటా వచ్చి ఇక్కడ స్టోర్ అయిపోతుంది. సపోజ్ సైన్ ఇన్ ఈక్వల్ టు ఎస్ అయింది, సో ఎవరైతే సైన్ ఇన్ అయినారో వాళ్ళ డేటా ఇక్కడ వచ్చి పడిపోవాలి. అర్థమైంది? అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్లు నీకు బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్లు. ఓకేనా. నెక్స్ట్ ఇవి మనం ఎక్కువ వాడము, బట్ నీకు చూపిస్తే ఇవన్నీ అకౌంట్ ఆబ్జెక్ట్, అంటే ఇట్స్ సేల్స్ రిలేటెడ్ అనమాట ఇది అకౌంట్ ఆబ్జెక్ట్. సో మనకి ఇంటిగ్రేషన్ అయి ఉండాలా మార్కెటింగ్ క్లౌడ్కి, సేల్స్ క్లౌడ్కి, అప్పుడే మనము ఇవి చూపిస్తాయి, లేదంటే చూపించాం. మనకు ఆల్రెడీ అయింది కాబట్టి చూపిస్తుంది. సో ఇది అకౌంట్. అకౌంట్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో ఈ అకౌంట్ అనే ఆబ్జెక్ట్కి నువ్వు ఏం చేస్తావు, జనరలీ క్రియేట్ అప్డేట్ చేస్తావు, రికార్డ్ అనేది క్రియేట్ చేస్తావు, లేదా అప్డేట్ చేస్తావు, లేదా యాడ్ చేస్తావు, అట్లాంటివి అనమాట ఆప్షన్. సపోజ్ క్రియేట్ న్యూ అనేది చేస్తున్నాను నేను, సో నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు అలాంటివి ఇవన్నీ. సో బట్ ఇవంతా మనం ఏమి ఎక్కువ వాడము, బట్ నీకు చెప్తున్నా నేను. ఇవన్నీ సేల్స్ అండ్ సర్వీస్ క్లౌడ్ రిలేటెడ్ థింగ్స్ అనమాట. సో ఇక్కడ రికార్డ్ క్రియేట్ అయితే ఈమెయిల్ పోవాలని, కేసు అని, ఇది కూడా సేల్స్ క్లౌడ్ రిలేటెడ్. ఏదైనా కేసు అయింది అనుకో, అంటే కేసు అంటే ఏంది, ఇప్పుడు మనకు ఏదైనా సాఫ్ట్వేర్ ఇష్యూ వస్తే కేసు క్రియేట్ చేస్తాం కదా, అది కేసు. లీడ్, ఏదైనా లీడ్, వెబ్సైట్లో లీడ్ వస్తుంది కదా, అది. టాస్క్, ఏదైనా మీకు అసైన్మెంట్ ఇచ్చింటాం కదా, అది. ఇట్లాంటివన్నీ ఇవన్నీ సేల్స్ క్లౌడ్, బట్ ఇవి వాడం మనము. ఇది కాంటాక్ట్, ఇది కూడా అకౌంట్, కాంటాక్ట్, లీడ్, ఇవన్నీ ఆబ్జెక్ట్స్. వీటిలో ఏమంటే మనం చేసేది క్రియేట్ న్యూ రికార్డ్ అట్లాంటివి చేస్తాం, బట్ అలాంటి యూజ్ కేసు మనం వాడము ఎక్కువ. సో అవేం పర్లేదు నీకు. సో దీని తర్వాత ఇక్కడ మనకి గోల్స్ ఏడు ఉన్నాయి చూడు, గోల్. సో గోల్ అంటే ఏంటంటే నువ్వు ఏదైనా ఒక గోల్ ఇవ్వాలనుకుంటాను. సపోజ్ ఎగ్జాంపుల్కి ఏం గోల్, గోల్ ఎక్కడ ఉండింది? ఇదే అంటే 7 నెలల కప్పు మాదిరి, అది గోల్. సో ఏమని ఇస్తాను గోలు, ఎవరైతే ఏజ్, ఎవరైతే ఏజ్ వచ్చేసి ఏజ్ ఎవరైతే 18 ఉంటారో వాళ్ళంతా ఈ జర్నీలు ఎంటర్ అవ్వగానే గోల్డ్ కావాలి, ఒక గోల్ కావాలి. సో ఎంతమంది ఏజ్ 18 ఉంటారో వాళ్ళంతా అన్ని గోల్స్ అయితే, ఇది గోల్ అనమాట. సెటప్. ఇది ఎగ్జిట్ క్రైటీరియా, నీకు చెప్పినా కదా అప్పుడు ఎగ్జిట్ క్రైటీరియా ఉంటుందని. ఇది మొబైల్ ఈవెంట్స్. గోల్ దాని యూజ్ ఏంటి అసలు? గోల్ అంటే మనకేం లే, జస్ట్ గోల్ అయిందంటే ఆ ఈమెయిల్ క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్ బాగా అవుతుంది అంటే మనం ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్లన్నీ సక్సెస్ అయినట్టే కదా. మన 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 అజెండా మనం కావాల్సిన అంతే చెక్ చేసుకోవడానికి, కరెక్ట్. బట్ గోల్ అనేది ఎక్కువ వాడం మనం. ఓకే. నెక్స్ట్ ఇవి సెట్టింగ్స్. సో జర్నీ సెట్టింగ్స్ అని అంటారు ఇంటర్వ్యూలో. నో రీఎంట్రీ, రీఎంట్రీ ఎనీ టైము,
రీఎంట్రీ ఓన్లీ ఆఫ్టర్ ఎగ్జిస్టింగ్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో నో రీఎంట్రీ అంటే ఏమిటంటే, ఇప్పుడు మనకు ఒక డేటా యాక్షన్ సెలెక్ట్ చేసుకుంటాం, దాంట్లో 10 రికార్డులు ఉంటాయి. ఓకేనా? ఆ 10 రికార్డులు అయిపోవాల. ఆ 10 రికార్డులు కాకుండా 11 రికార్డు వచ్చి యాడ్ అయ్యేకి లేదు. ఈ 10 రికార్డులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వచ్చి యాడ్ అయ్యేకి లేదు. అది నో రీఎంట్రీ. ఒక్కసారే జర్నీలోకి ఎంటర్ అయ్యేది. ఎగ్జిట్ అయిపోతే అయిపోయా. అర్థమైందా? చిన్న ఎగ్జాంపుల్ చిన్నది. సో ఎగ్జాంపుల్ ఏమంటే, ఇప్పుడు అదే నేను చెప్తాను చూడు. ఇప్పుడు మనకు డేటా యాక్షన్లో 10 రికార్డులు ఉన్నాయి. ఓకేనా? ఆ 10 రికార్డులు ఒక నువ్వు ఇచ్చిన కండిషన్ ప్రకారం మ్యాచ్ అయ్యి ఎగ్జిట్ అయిపోతుంది జర్నీ. ఆ కాంటాక్ట్ ఆ కాంటాక్ట్ మళ్ళీ ఎంటర్ అయ్యకి లేదు, నీకు మళ్ళీ వచ్చేకి లేదు, మళ్ళీ జర్నీలోకి మళ్ళీ యాడ్ అయ్యకి లేదు. ఎందుకు లేదంటే, ఇప్పుడు నీకు లైవ్ డేటా తీసుకున్నావు అనుకో, కాంటాక్ట్ డేటా మళ్ళీ ఎంటర్ అవుతాయి అవి. అర్థమవుతుందా? సో అలాంటి కేసెస్లో ఈ నో రీఎంట్రీ. ఇదేమంటే, అంటే అది నువ్వు ఇచ్చే కండిషన్ అనమాట. నువ్వు అలా పెడితే అది మళ్ళీ వచ్చేకి లేదు అని. రీఎంట్రీ ఎనీ టైం. సో రీఎంట్రీ ఎనీ టైం అంటే, ఇప్పుడు కాంటాక్ట్ అనేది ఎన్నిసార్లైనా రావచ్చు, ఎన్నిసార్లైనా పోవచ్చు. అంటే నీ యొక్క రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఇక్కడ నువ్వు సెలెక్ట్ చేస్తావు. ఇప్పుడు నో రీఎంట్రీ ఎప్పుడు సెలెక్ట్ చేస్తావు? లైవ్ డేటా వాడుతున్నప్పుడు, కాంటాక్ట్ డేటా వాడుతున్నప్పుడు నువ్వు నో రీఎంట్రీ అనేది పెడతావు. అప్పుడు పెట్టాలా వద్దా అని. లేదు స్టాటిక్ డేటా ఉన్నప్పుడు నువ్వు నో రీఎంట్రీ సెలెక్ట్ చేస్తావు. ఎందుకు? అది మళ్ళీ ఎట్లా రాదు ఎనికి. లైవ్ డేటా ఉన్నప్పుడు నువ్వు రీఎంట్రీ ఎనీ టైం అని పెట్టినావు అనుకో, సైన్ ఇన్ అయినప్పుడల్లా ఈమెయిల్ పోవాలా. మల్టిపుల్ సైన్ ఇన్స్ అయినప్పుడు మల్టిపుల్ ఈమెయిల్స్ పోతాయి. అలాంటప్పుడు ఇది రీఎంట్రీ ఓన్లీ ఆఫ్టర్ ఎగ్జిస్టింగ్. సో రీఎంట్రీ ఓన్లీ ఆఫ్టర్ ఎగ్జిస్టింగ్ అంటే, ఒక్కసారి ఏదన్నా ఒక కాంటాక్ట్ అనేది జర్నీ లోపల పోయి బయటకు వచ్చేంత వరకు మళ్ళీ అదే కాంటాక్ట్ వచ్చేయట్లేదు. అంటే ఏమంటే, ఇప్పుడు సపోజ్ డూప్లికేట్ రికార్డ్స్ ఉంటాయి మనకు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే నో రీఎంట్రీ పెట్టుకుంటాం. అప్పుడు ఏమంటే, ఇప్పుడు ఒకటే ఈమెయిల్ 2 సార్లు ఉంటుంది. అప్పుడు నువ్వు నో రీఎంట్రీ పెట్టకపోతే డబల్ టైం ఈమెయిల్ పోతుంది. అర్థమవుతుందా? అందుకు నో రీఎంట్రీ అంటే ఒక్కసారి ఎగ్జిస్ట్ ఇస్తాం అంతే. అప్పుడు ఓన్లీ యూనిక్ థింగ్స్ లోపల పోతాయి, యూనిక్ ఈమెయిల్స్ వెళ్ళి లోపల పోతాయి. అర్థమవుతుందా ఇది? సో లైవ్ డేటాకి మనం ఎక్కువ యూజ్ చేస్తుంది ఏది? సో లైవ్ డేటాకి మనం ఇచ్చేది వచ్చేసి రీఎంట్రీ ఎనీ టైం అని ఇస్తాం. ఎందుకంటే స్టాటిక్ మనకి నో ఎంట్రీ. కొత్త 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 డేటా అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. అప్డేట్ అయ్యి కొత్త ఈమెయిల్ అనేది వెళ్తూ ఉంటుంది అట్లా. అప్పుడు ఇది స్టాటిక్కి నో రీఎంట్రీ. ఎక్కువ నో రీఎంట్రీని వాడేది మనం. ఓకేనా? కింద మళ్ళీ తర్వాత నువ్వు యాక్టివేట్ చేసేప్పుడు ఈ ఈమెయిల్, ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవి రెండు ఉన్నాయో లేదో చూసుకోవాలి. అది ఇంపార్టెంట్, లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఓకే? సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ జర్నీ పార్ట్. సో ఇక్కడ మనము ఇవంతా నీకు నోట్స్ నేను థియరిటికల్గా కూడా ఇచ్చిన నీట్గా. ఇక్కడ నువ్వు ర్యాండమ్ స్ప్లిట్, వెయిట్ యాక్టివిటీస్, అప్డేట్ కాంటాక్ట్, ఆబ్జెక్ట్స్, కస్టమ్ ఆబ్జెక్ట్స్, సేల్స్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్స్, నో రీఎంట్రీ, కింద చూడు రీఎంట్రీ ఎనీ టైమ్, జర్నీ డేటా, కాంటాక్ట్ డేటా. సో మొత్తం అంతా ఇచ్చాను నీకు. యూజ్ కేసు చేద్దాం. ఇప్పుడు మనం యూజ్ కేసు చేద్దాం. సో యూజ్ కేసు వచ్చి అందులో చిన్న డౌట్ ఒకటి ఉంది. అప్డేట్ కాంటాక్ట్ అని చెప్పారు కదా, అది అసలు అది ఎందుకు అర్థం కాలేదు. సో అప్డేట్ కాంటాక్ట్ ఏంటంటే, నీకేం కావాలో అది నువ్వు ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సో అప్డేట్ కాంటాక్ట్లో ఏముంది? యాక్చువల్లీ డేటా ఎక్స్టెన్షన్ ఉంది, అంతేనా? అప్డేట్ కాంటాక్ట్లో ఏముంది? యాక్చువల్లీ డేటా ఎక్స్టెన్షన్ ఉంది. సో ఆ డేటా ఎక్స్టెన్షన్లో నువ్వు ఏమైతే కండిషన్ ఇస్తావో అది మ్యాచ్ అయితే ఆ అప్డేట్ కాంటాక్ట్లో స్టోర్ అవుతుంది, లేకపోతే స్టోర్ కాదు. అంతే, సింపుల్. ఏం కండిషన్ ఇచ్చినావో అది మ్యాచ్ కావాలి, అంతే, ఇంకేం లేదు. దట్ ఈస్ కాల్డ్ అప్డేట్ కాంటాక్ట్. అప్డేట్ కాంటాక్ట్లో ఏముంది? డేటా ఎక్స్టెన్షన్ ఉంది. డేటా ఎక్స్టెన్షన్లో ఏముంది? ఫీల్డ్స్ ఉంటాయి. ఫీల్డ్స్ మ్యాచ్ అయితే నువ్వు ఇచ్చిన కండిషన్ డేటా క్యాప్చర్ చేస్తుంది, లేదంటే చేయదు, అంతే. దట్ ఈస్ ఆల్సో డేటా ఎక్స్టెన్షన్ ఒప్పుకోవాలి నువ్వు, అంతే. ఓకేనా? సో ఇది నోట్స్ నేను పంపిస్తాను నీకు. మళ్ళీ ఒక యూజ్ కేసు కింద రాసినా కదా, అది యూజ్ కేసు నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ఓకే? థియరీ అంతా పంపిస్తున్నా, చదువుకో. థియరీ ఇంపార్టెంట్. ఓకే? ఎస్క్యూఎల్ అక్కడ ఏదో యూజ్ కేసు ఉంది, అది మనం నెక్స్ట్ చూస్తామా ఏంటి? ఎస్క్యూఎల్ ఒకసారి అక్కడికి నోట్స్ లో మీరు పైది ఎస్క్యూఎల్ వి నీడ్ టు ఫెచ్